బ్రేకింగ్ చూస్తున్నాం. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్పులుగా నియమించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్యను విప్పులుగా నియమించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సతీష్. గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలను కీలకంగా ప్రభుత్వ విప్పులుగా ప్రకటించింది. దాంట్లో ముఖ్యంగా రామచంద్ర నాయక్ తో పాటు బీర్ల ఐలయ్య, అదేవిధంగా ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరు లక్ష్మణ్. ముఖ్యంగా వీరి నలుగురికి కూడా ప్రభుత్వ విప్పులుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు మాటలు విమర్శలు చేసినప్పుడు ప్రధానంగానే వీళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళే ముందుగా స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే నలుగురిని విప్పులుగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.